హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేమ్ల. మరి ఈరోజు ప్రధానంగా భారత్ శక్తిలో వచ్చినటువంటి ఒక ముఖ్యమైన ఆర్టికల్, ఇది జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఆర్టికల్. మరి చాలా కాలంగా తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల మరి వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలపైన ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మరి చిన్న చూపు చూస్తూనే ఉన్నాయి. మరి జర్నలిస్టులు నిస్వార్థంగా ఎలాంటి దానికి ఆశపడకుండా మరి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ డెమోక్రసీలో ఫోర్త్ పిల్లర్గా ఉంటూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుంటూ వాళ్ళు తమ జీవితాలను మరి త్యాగం చేస్తున్నటువంటి జర్నలిస్టులను ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా ఆదుకున్నటువంటి దాఖలాలు, వాళ్ళు గొంతెమ్మ కోరికలేం లేకుండా మరి అక్యుడేషన్ కార్డులతో పాటు ఇంటి స్థలాలు కూడా కావాలని చెప్పి కొట్లాడుతున్నటువంటి వైనం మనం గత కొన్ని నెలలుగా బాగా ప్రభుత్వంతో మరి వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఈరోజు మన భారత్ శక్తిలో వచ్చినటువంటి ఒక వార్తను చూద్దాం. సచివాలయం ముట్టడికి జర్నలిస్టుల యత్నం. ఇక్కడ చూడండి, ఆఖరికి జర్నలిస్టులు కూడా సచివాలయం ముట్టడి చేయడానికి మరి వచ్చింది పరిస్థితి. అంటే ప్రభుత్వాలు జర్నలిస్టుల పైన ఏ విధంగా ఉన్నాయనేది వాళ్ళ వైఖరి ఇప్పుడు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎందుకు ఇట్లా వివక్ష చేస్తున్నారు? మరి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కావాలని అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? నివాస ప్రాంతం కావాలని అడుగుతున్నారు. దానికి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఇప్పటి వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకుంటున్నటువంటి దానికి సంబంధించినటువంటిదే మరి ఇక్కడ ఈరోజు తెరపైకి వచ్చింది. ఇక్కడ జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వివక్ష నిర్లక్ష్య వైఖరికి జర్నలిస్టుల చెల్లో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించినటువంటి వార్తను. ఇది నిన్న గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత, భారీగా అరెస్టులు. నిన్న చాలా అరెస్టులు జరిగినటువంటి వార్తను కూడా చూస్తున్నాము. ప్రజాప్రభుత్వంపై చెలో హైదరాబాద్ పోరుకేక. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా అందని హామీలు. ఒక్కటే జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీలు 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రజాపాలన చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి జర్నలిస్టులకు ఇప్పటికి కూడా మొండి చేయి చూపిస్తూ మరి ఎలాంటి ప్రజాప్రభుత్వం పైన మరి హైదరాబాద్ అనేటువంటి మరి పోరుకేక అనేటువంటి ఒక నినాదంతో నిన్న ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి వార్త. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా అందని హామీలు జర్నలిస్టులకు. 2 ఏళ్ళు అయింది చెప్పబట్టి. అక్యుడేషన్ కార్డులు నేను మెల్లమెల్లగా ఇప్పుడే కొంతమంది వచ్చిండ్రు, కొంతమందికి ఇంకా కొన్ని ఆంక్షలు పెట్టిండ్రు, మరి రాలేదు. ఇక్కడనేమో మరి జర్నలిస్టులకు అక్యుడేషన్ అడిగినటువంటి వాళ్ళకే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తున్నారా ఏంటి అనేటువంటి ఏ క్రైటీరియా మీద ఇస్తారనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకమైతే, మరి ఇక్కడ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులతో సంబంధం లేకుండా మరి జర్నలిస్టులను ఐడెంటిఫై చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వనేటువంటి మరి సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్కి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాం. చిన్న మధ్య తరహా పత్రికల ప్రకటనల బకాయిలు చెల్లించాలని డిమాండ్. ప్రభుత్వం ఏదైతుందో చిన్న పత్రికలు ఇలాంటి వాళ్లకు మరి యాడ్స్కు సంబంధించినటువంటి మరి పెండింగ్ బిల్లులను కూడా చెల్లించాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ఇక్కడ చూస్తున్నాము. మరి అడ్డుకున్న పోలీసులు పంజాగుట్ట, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరింపు. నిన్న జరిగినటువంటి ఏదైతే మహాధర్నా కార్యక్రమం ఉందో, వీళ్ళు మరి ఒక సచివాలయం ముట్టడించేటువంటి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని వాళ్ళను మరి వివిధ రకాలైనటువంటి పోలీస్ స్టేషన్లకు కూడా తరలించినటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాము. పెన్ పెట్టిన చేతులు పిడికిలెత్తాయి. జర్నలిస్టులు ఏదైతే మైక్ పట్టుకొని మరి పెన్ను పెట్టి రాసినటువంటి చేతులు నిన్న ఆల్రెడీ పిడికిలెత్తి మరి నినాదాలు ఇస్తూ ఆ యొక్క వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలకు మరి ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. పెన్ను పట్టిన చేతులు పిడికిలెత్తాయి. అక్షర సైనికులు హక్కుల పోరాట క్షేత్రంలోకి దూకారు. పాలకుల వివక్షపై, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై జర్నలిస్టులు సమరశంఖం పూరించారు. అమరవీరుల సాక్షిగా చెలో హైదరాబాద్ అంటూ తరలి వచ్చిన అక్షర శ్రామికులను సచివాలయం ముట్టడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం, అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. మరి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలొడ్డి పోరాడిన జర్నలిస్టులను నేడు తమ న్యాయమైన హక్కుల కోసం రోడ్డెక్కితే తీవ్రంగా అణచివేయడం దుర్మార్గం. ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి జర్నలిస్టులు మరి ఎన్నో దెబ్బలు తిని జైళ్ల పాలై మరి ముళ్ళ కంచెలు, పోలీసుల ఫోర్స్ కూడా ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లను, కెమెరాలు పలిగిపోయి ఆ ఉద్యమంలో మరి దెబ్బలు తగిలి కేసులయ్యి రకరకాలైనటువంటి తెలంగాణ ఉద్యమంలో మరి ముందు లైన్లో ఉండి ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి జర్నలిస్టులను మరి ఈరోజు
గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో గెలిచినటువంటి ప్రభుత్వం కూడా జర్నలిస్టుల మీద వివక్షతోనే ఉన్నారు తప్ప ప్రశ్నించేటోళ్ళను అనగదొక్కుడు, కేసులు పెట్టుడు, జైల్లో పెట్టుడు, ఈ యొక్క జర్నలిస్టుల మీద దాడులు చేసుడు తప్ప వాళ్ళు అంతకంటే చేసింది కూడా ఏం లేదు. మరి అదే ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు మేము ఇది చేస్తాం అది చేస్తామని హామీలు ఇచ్చినటువంటి ప్రజాపాలన అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి అన్ని విస్మరించి మరి ఒక జర్నలిస్టులను పట్టించుకునే పరిస్థితి లేకుండా బడ్జెట్లో కూడా వీళ్ళకి ఎలాంటి బడ్జెట్ కేటాయించినటువంటి సందర్భాలు కూడా మనకి ఇక్కడ కనిపించేటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక తీరుగా, అధికారంలోకి వస్తే ఒక తీరుగా మరి వీళ్ళ యొక్క ధోరణి ఎలా ఉంటుందనేది ఇలా పెన్నును పట్టాల్సినటువంటి జర్నలిస్టులు మరి ఇలా పిడికిలెత్తి నినాదాలు ఇచ్చుకుంటూ హక్కుల సాధన కోసం మరి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం మనం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు ఒడ్డిన పోరాడిన జర్నలిస్టులను నేడు తమ న్యాయమైన హక్కుల కోసం రోడ్డెక్కితే తీవ్రంగా అణచివేయడం దుర్మార్గం. వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం, మరి అప్పుడు తెలంగాణ కోసం తెగించి కొట్లాడి ముందు లైన్లో ఉండి వాళ్ళ ప్రాణాలకు తెగించి కూడా కొట్లాడినటువంటి జర్నలిస్టులను ఈరోజు మరి అడ్డుకుంటున్నటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది పత్రికల మనుగడ ప్రశ్నార్థకమై కుటుంబాల భద్రత కరువైన బెదరక అక్షరాన్ని ఆయుధంగా మలిచి జర్నలిస్టులు చేస్తున్న ఈ న్యాయ పోరాటం పాలకుల కళ్ళు తెరిపించక మానదు. ఈ పోరుకేక అణచలేనిదని ఆపలేనిదని చెప్పొచ్చు. ఏదైతే జర్నలిస్టులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఉందో మరి ప్రజా సంక్షేమంలో భాగంగా జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీలను మర్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా మరి రియలైజ్ అయ్యి జర్నలిస్టుల పక్షాన మరి ఆలోచించాలి. లాస్ట్ టైం పెట్టినటువంటి బడ్జెట్లో కూడా మరి ప్రభుత్వాలు వీళ్ళకి మొండి వైఖరితోటే ఉన్నటువంటి పరిస్థితి చూసినాము. మరి ఇప్పుడు కోరుకునే గొంతమ్మ కోరికలు ఏం లేవు జర్నలిస్టులకు. వాళ్ళకి కావాల్సినటువంటి అకామిడేషన్ కార్డులు, తర్వాత వాళ్ళకు రావాల్సినటువంటి నివాస యోగ్యంగా, వాళ్ళేం ఎంప్లాయీస్ కాదు, వాళ్ళ పిల్లలు వాళ్ళు కుటుంబం ఉండడానికి నివాసం ఒక ఇల్లు. ఇవాళ గరీబులకు ఇల్లు లేని నిరుపేదలకు ఇస్తున్నటువంటి లాగానే మరి వాళ్ళకు ఒక స్థలం ఇస్తే వాళ్ళు కట్టుకొని వాళ్ళు ఎలాంటి జీతభత్యాలు లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా మరి జర్నలిస్టులుగా ఈరోజు చదువుకొని చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోయి ఆఖరికి జర్నలిజం చేస్తూ మరి సోషల్ మీడియాలో వర్క్ చేస్తూ ఇలాంటి పేపర్లు నడుపుతూ తమ చేతులకు కళాలకు పనిచెప్పి సమాజంలో ఉన్నటువంటి కుళ్ళును ఎత్తి చూపుతూ దుర్మార్గాలను ఎండగడుతూ నిరంతరము ఎండకు వానకు చలికి అన్ని రకాల ఎపిడమిక్లో కూడా జర్నలిస్టులు నిరంతరంగా 24 గంటల్లో ఎక్కడ ఏం జరుగుతుందనేటువంటి సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టుల పైన ఇంత వివక్షణ. పోరాటం చేస్తే అరెస్ట్ చేస్తారా? పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లు పెడతారా? ఇదేనా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకున్నటువంటి విలువ, జర్నలిస్టులకు ఇచ్చేటువంటి గౌరవం? ఇది అలా హక్కుల కోసం రోడ్డెక్కితే వాళ్ళని అరెస్ట్ చేసి దారుణంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లేటువంటి వైనం. అంటే ప్రశ్నించే గొంతులను తొక్కిపడేస్తారా? ఎంతమందిని చేస్తారు? ఈ ప్రభుత్వాలు చేయాల్సింది పక్కకు పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషించినటువంటి జర్నలిస్టులను పక్కన పెట్టి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు లేకుండా, వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చినటువంటి వాటిని నిలబెట్టకుండా, పైగా మళ్ళా ఈరోజు కలం పట్టినటువంటి చేతులే ఈరోజు పిడికిలెత్తి నిదానం చేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద మరి కేసులు పెట్టడానికి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసేటువంటి అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని రాజ్యాంగబద్ధంగా జర్నలిస్టులు మరి వాళ్ళ వాయిస్ వినిపిస్తే కూడా ఈరోజు ప్రశ్నించే తత్వాన్ని తొక్కే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా జర్నలిస్టులను ఈ విధంగా చేసినప్పుడు గత ప్రభుత్వాన్ని కూడా జర్నలిస్టుల పాత్ర చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించిందో ఆ దుర్మార్గం పాలన అంతం చేయడానికి జర్నలిస్టులు చాలా కేసుల పాలైనరు, దెబ్బల పాలైనరు, దాడులు జరిగినాయి. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి జర్నలిస్టులకు ఇవాళ ఈ దుర్మార్గంగా అణిచివేసేటువంటి కార్యక్రమం మరి చాలా దారుణమైనటువంటి విషయం ఇది. మరి జర్నలిస్టులు మాత్రం ఇలాంటి బెదిరింపులకు, ఇలాంటి కేసులకు, ఇలాంటి అరెస్టులకు, ఇలాంటి వాటికి మాత్రం భయపడే పరిస్థితి ఉండదు. తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళన్నిటికీ తెగించే మరి కలం చేత పట్టుకొని, మైక్ చేత పట్టుకొని ఈరోజు విశ్లేషణ చేస్తూ, వార్తలు రాస్తూ, స్కాములు బయట పెడుతూ, పెద్ద పెద్ద స్కాములు, బడా కబ్జాదారులను మరి కోరల్లో ఉన్నటువంటి ప్రాణం పెట్టి వాళ్ళు చాలా థ్రెడ్ జోన్లో వాళ్ళు నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి జర్నలిస్టులకు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా అని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులను చాలా మర్యాదగా, గౌరవంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. డెమోక్రటిక్లో 4th పిల్లర్ అయినటువంటి జర్నలిజాన్ని మీరు ఈ విధంగా తొక్కిపడేస్తాము, అణచిపడేస్తాము, అడ్డుకుంటాము, రోడ్డు మీదకి రానియం అనేటువంటి ఇది మంచిది కాదు. వాళ్ళు కోరినటువంటి గొంతెమ్మ కోరికలు ఏం లేవు. వాటిని మాత్రము మరి మీరు దృష్టి పెట్టి ఇప్పటికైనా ఇలాంటి జర్నలిస్టులు
మరి నిరంతరము ప్రజలకు ప్రభుత్వాన్ని మధ్యన పనిచేయాల్సినటువంటి వాళ్ళు రోడ్లెక్కి నినాదాలు ఇస్తూ ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆఖరికి సచివాలయాన్ని ముట్టడి చేయడానికి వస్తున్నటువంటి జర్నలిస్టుల పరిస్థితి ఇంతదాకా తీసుకొచ్చడానికి కారణం మీరే. కాబట్టి ఇప్పటికైనా స్పందించి మరి ఇలాంటి జర్నలిస్టులకు రావాల్సినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయో, నిన్న మాత్రం గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి, భారీగా అరెస్టులు జరిగినటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇలాంటి మాత్రము మరి జర్నలిస్టులకే ఈ విధంగా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏందనేటువంటి పరిస్థితి మాత్రం ప్రశ్నార్థకంగా మారినటువంటి చూస్తున్నాం మనం. జర్నలిస్టులు నిన్న గన్ పార్క్ వద్ద ప్రొటెస్ట్ చేస్తున్న సందర్భంగా మరి సచివాలయం ముట్టడికి జర్నలిస్టులు ప్రయత్నం చేసిన దాన్ని పోలీసులు అడ్డుకొని ఏ విధంగా చేసిరనేటువంటిది ఇక్కడ ఒకసారి మనం చూసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వ వివక్ష నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జర్నలిస్టులు గురువారం చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ TWJF రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి జర్నలిస్టులు భారీ సంఖ్యలో రాజధానికి తరలివచ్చారు. గన్ పార్క్ నుంచి సచివాలయం ముట్టడికి బయలుదేరిన జర్నలిస్టులను పోలీసులు గన్ పార్క్ వద్దే అడ్డుకొని బలవంతంగా అరెస్టు చేశారు. ఇది పరిస్థితి. వీళ్ళు నిన్న సచివాలయం ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి జర్నలిస్టులను మరి గన్ పార్క్ వద్దనే సచివాలయాన్ని ముట్టడించకుండానే వీళ్ళని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసినటువంటి మరి ఈ యొక్క భయంకరమైనటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాము. అమరవీరులకు నివాళి వినతి పత్రం సమర్పణ. ఈ సందర్భంగా ఫెడరేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అమరవీరుల స్తూపానికి సమర్పించారు. ఇది నిన్న మామిడి సోమయ్య ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి మామిడి సోమయ్య గన్ పార్క్ వద్ద రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి మరి అందరు జర్నలిస్టులను తీసుకొని అక్కడ గన్ పార్క్ దగ్గర మరి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఒక పుష్పగుచ్చం పెట్టి మరి ఘనంగా నివాళులు అర్పించిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు ఏవైతున్నాయో వాటితో కూడినటువంటి ఒక వినతి పత్రాన్ని ఈ యొక్క స్తూపం వద్ద అమరవీరుల స్తూపాన్ని కూడా సమర్పించినటువంటి విషయాన్ని చూస్తున్నాము. 12 ఏళ్లుగా వివక్ష పాలకులపై సోమయ్య ఆగ్రహం. మామిడి సోమయ్య మరి ఏం ఆగ్రహం వ్యక్తం చేసినంటే 12 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చినాక తెలంగాణ కోసం తెగించి కొట్లాడినటువంటి 1200 మంది బలిదానం, అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో అనగదొక్కినటువంటి వైనం చూసినామో ఎక్కడెవరు ప్రశ్నించినా మాట్లాడినా ఆడవడా వీడవడా నువ్వెవరా నీకేం తెలిసే అని ఇట్లా అవహేళన చేసినటువంటి కేసీఆర్ ఎవరన్నా లేచి ఏదని అడిగితే ఏం తెలుసు నీకు కూసో, ఇట్లా రెస్పెక్ట్ లేకుండా జర్నలిస్టులు అంటే విలువ లేకుండా చేసినటువంటి కేసీఆర్ నువ్వు ఉట్టిగా గెలవలే, ఇంతమంది కష్టపడితే గెలిచినవు నువ్వు. కానీ గెలిచిన తర్వాత గద్దె మీద కూర్చొని జర్నలిస్టులను రకరకాలుగా వేధిస్తూ ఎవడన్నా మాట్లాడితే వాడెవడు వీడెవడు వీనికేం తెలివి ఉంది నీకేం తెలుసువయా ఇట్లా ఇష్టం వచ్చినట్టు చిల్లరగా బిహేవ్ చేస్తూ జర్నలిస్టులను అవమానపరుస్తూ వాళ్ళను ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతూ జైళ్ల పాలు చేసినటువంటి చరిత్ర మీ కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ మిమ్మలను దరిద్రాన మరి మేము గెలిపించుకున్నామా అని చెప్పి బాధపడుతూ మళ్ళీ చరమగీతం మాడటానికి మీకు పాత్రికేయులు జర్నలిస్టులందరూ కూడా కష్టపడి మీ యొక్క దుర్మార్గ పాలన అంతం చేసే దిశగా పనిచేసినటువంటి జర్నలిస్టులు ఇందులో ఎంతో మంది ఉన్నారు. దానికి సంబంధించే మామిడి సోమయ్య ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసినటువంటిది. 12 సంవత్సరాలుగా పాపం ఆయన వనస్థలిపురంలో ఇక్కడ కూర్చొని అందరు జర్నలిస్టుల కోసం, అక్రిడేషన్ల కోసం, ఇండ్ల స్థలాల కోసం నిరంతరం 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా పాపం పోరాటం చేస్తూ మీటింగులు పెడుతూ ధర్నాలు చేస్తూ ఈ యొక్క అనగారినటువంటి జర్నలిస్టుల పక్షాన నిలబడ్డటువంటి మామిడి సోమయ్య మరి నిన్న అక్కడ మన అమరవీరుల స్తూపానికి ఆయన ఒక నిరసన పత్రాన్ని కూడా డిమాండ్ల పత్రాన్ని కూడా సమర్పించి పూలగుచ్చం పెట్టినటువంటి వార్తను కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విలేకరులను పాలకులు చిన్నచూపు చూడడం దుర్మార్గం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టుల యొక్క పాత్ర, తెలంగాణ జర్నలిస్టులు అనేటువంటి నినాదంతో మరి అన్ని కార్యక్రమాల్లో చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి విలేకరులను ఈ పాలకులు చిన్నచూపు చూపుతుండడంలో మాత్రం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ జర్నలిస్టులకు ఇచ్చినటువంటి మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా మొండి చేయి చూపుతుందని ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రంలో అనేక చిన్న మధ్య తరహా పత్రికలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. గత 2.5 ఏళ్లుగా ప్రభుత్వ ప్రకటనల బకాయిలను అడ్వర్టైజ్మెంట్ బిల్స్ చెల్లించకపోవడం దారుణం. ఇది గత 10 ఏళ్లలో జర్నలిస్టులకు జరిగిన అన్యాయము.
మళ్ళీ అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి కూడా నిలబెట్టుకోకుండా జర్నలిస్టులు అంటే వివక్ష చూపుతూ మరి ఇంత దారుణానికి ఒడిగడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ ఏదైతే మూల్యం చెల్లించుకుందో మరి జర్నలిస్టులను నిరుద్యోగులను ఈ విధంగా వాళ్ళ గోస పంచుకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒకసారి ఊహించుకోండి. ఇది దారుణమైన విషయం. ఇలాంటి మీరు మానుకోండి. ఇప్పటికైనా రియలైజ్ కాండి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీలు ఏమి ఇచ్చిందో వాటిని నిలబెట్టుకునే దిశగా మీ ప్రభుత్వం పనిచేయాలని మాత్రం ఇక్కడ జర్నలిస్టులు డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ మామిడి సోమయ్య ఆయన ఆవేదనను వ్యక్తం చేసినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాం. కనీసం చిన్న చిన్న పేపర్లకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లకు రావాల్సినటువంటి డబ్బులను కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంది ఈరోజు ప్రభుత్వం. మామిడి సోమయ్య రాష్ట్ర అధ్యక్షుడు TWJF ఇక్కడ చూడండి. మామిడి సోమయ్య జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లు ఏమేమి ఉన్నాయో మీకు ఒకసారి ఇక్కడ వివరిస్తా. జర్నలిస్టులారా, ప్రజలారా, ప్రభుత్వ అధికారులారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు క్షుణ్ణంగా వినండి, తెలుసుకోండి. ఇక్కడ గొంతమ్మ కోరికలు ఏం లేవు. జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లు ఏమున్నాయో ఒకసారి నేను ఇక్కడ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి. బకాయిలు విడుదల. ఈ చిన్న చిత్కా పత్రికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించినటువంటి డబ్బులు చెల్లించమని అడుగుతున్నారు. ఇది తప్ప వాళ్ళకి ఎలాంటి జీతాలు ఉండవు కదా. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ రిస్క్ పడి చాలా కష్టపడి చేస్తారు, ప్రాణం పెట్టి పనిచేస్తారు వాళ్ళు జర్నలిస్టులు. వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే మళ్ళీ విడుదల చేయాలని చెప్పి కోరుతున్నారు. ఒకటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రకటన బిల్లులను వెంటనే చెల్లించాలి. ఇకపోతే కార్డుల జారీ. ప్రతి శ్రమజీవి అయిన జర్నలిస్టు గుర్తింపు కార్డు అక్రిడేషన్తో పాటు ఆరోగ్య హెల్త్ కార్డును మంజూరు చేయాలి. ఇక్కడ ఏమడుగుతుండ్రు రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని ఏమడుగుతుండ్రు? ఏమైనా గొంతెమ్మ కోరికలు కోరుతుంటా? ఏమడుగుతుండ్రు? రెండు అడిగిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన ప్రకటనకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ బిల్లులను పెండింగ్ ఉన్నటువంటి ఇవ్వమని చెప్తున్నారు. అక్రిడేషన్ కార్డులను ఇవ్వమంటుండ్రు, హెల్త్ కార్డులను ఇవ్వమంటుండ్రు. వాళ్ళు ఇంకేం అడుగుతున్నారు? న్యాయబద్ధంగా ఇవ్వాల్సినే కదా. వీటితోటి ఏమొచ్చేది ఉంది? వాళ్ళు అడిగేది ఏమైనా ఉన్నాయా? పెద్ద కాని కోరికలు ఏమైనా ఉన్నాయా? జర్నలిస్టులు అడిగేటి అక్రిడేషన్ కార్డు, హెల్త్ కార్డు, ఉండటానికి ఇంటి జాగా, వాళ్ళకి రావాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు అడుగుతున్నారు వీళ్ళు. ఇది వాళ్ళ డిమాండ్లు. ఇకపోతే ఇళ్ల స్థలాలు. గ్రేటర్ హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. ఏమంటారు వాళ్ళు? ఇల్లు కట్టేయమంటారు, ఇళ్ల స్థలాలు ఇవ్వమంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అర్హులైనటువంటి జర్నలిస్టులకు ఇంటి స్థలము, ఇల్లును ఇవ్వమని చెప్పి ఒక డిమాండ్ ఇది. ఇకపోతే పత్రికల ఎంప్లాయ్మెంటు. భారత పత్రికల రిజిస్ట్రార్ RNI ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా PRGI గుర్తింపు ఉండి క్రమబద్ధంగా వస్తున్న పత్రికలకు ప్రభుత్వ ప్రకటనల జాబితాలో ఎంపానల్మెంట్ చేర్చాలి. ఉచిత విద్య, వైద్యం. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉచిత విద్యను, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించాలి. ఇక్కడ రెండో డిమాండ్, ఇంకో డిమాండ్ ఏముందంటే ఇళ్ల స్థలాలు, తర్వాత RNI పత్రిక కలిగినటువంటి రిజిస్టర్ అయినటువంటి జనరల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందినటువంటి ఉన్నటువంటి క్రమబద్ధీకరంగా వస్తున్నటువంటి పత్రికలను ప్రభుత్వము ప్రకటనల జాబితాలో పెద్ద పెద్ద పత్రికలకే ఇస్తున్నారు. ఈ యొక్క RNI అన్ని పర్మిషన్లు ఉన్నటువంటి చిన్న పత్రికలకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్లను కూడా ఇవ్వమని ఇక్కడ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇచ్చినటువంటి పత్రికలకు రావాల్సినటువంటి బకాయిలను కూడా చెల్లించమని డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ఉచిత విద్య అంటే జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య, వాళ్ళ కుటుంబానికి ఉచిత వైద్యము, మరి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉచిత విద్యను, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించాలి. జర్నలిస్టుల డిమాండ్స్ ఏమున్నాయి? ఇలా వాళ్లకు హెల్త్ కార్డు ఇచ్చి, అక్రిడేషన్ కార్డు ఇస్తే ఆ హెల్త్ కార్డు మీద కార్పొరేట్ వైద్యం చేయించుకునేటువంటి కార్పొరేట్ హాస్పిటళ్లలో, కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లలకు ఎడ్యుకేషను, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటామని అడుగుతున్నారు. ఏం అడగట్లేరు, ఇక్కడ డబ్బులు అడగట్లే. హెల్త్ కార్డు ఒకటి అడుగుతున్నారు. తర్వాత ఇక్కడ వాళ్ళ పిల్లలకి ఉచిత విద్య, కార్పొరేట్ విద్యను అడుగుతున్నారు. ఇది న్యాయమైనటువంటి కోరిక జర్నలిస్టులకు సంబంధించినటువంటిది. ఇకపోతే బీమా, పెన్షన్లు. ప్రతి జర్నలిస్టుకు ఉచిత బీమా పథకాన్ని వర్తింపజేయాలి. 60 ఏళ్లు దాటిన సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించాలి. బడ్జెట్ కేటాయింపులు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో 100 కోట్ల కేటాయించాలి. ఉచిత ప్రయాణము. జర్నలిస్టులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. ఇది వాస్తవం, న్యాయమైన కోరికే. ఇక్కడ ఏమడుగుతుండ్రో దాదాపు ఉచిత ప్రయాణం జర్నలిస్టులందరికీ ఆర్టీసీలో మరి ప్రయాణం ఉండే విధంగా కల్పించాలి. ఒకటి 60 ఏళ్ళు దాటినటువంటి సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్, ఇది న్యాయమే.
వీళ్ళు అడిగిన డిమాండ్స్ అన్ని కూడా గొంతెమ్మ కోరికలు లేవు, అన్ని న్యాయబద్ధంగా డెమోక్రటిక్ పరంగా వాళ్ళు అడిగినటువంటి కూడా చాలా ఈజీగా ప్రభుత్వం చేయాల్సినటువంటి కోరికలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. మరి బీమా ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి అనేటువంటిది కూడా న్యాయమైన కోరిక. ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రము ఇస్తారని వీళ్ళు ఆశిస్తున్నారు. 60 years క్రాస్ అయినటువంటి ప్రతి జర్నలిస్టుకు పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పేటువంటి డిమాండ్ కూడా ఉంది ఇక్కడ. మరిగా ఉచిత ప్రయాణం జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాలి. ప్లే కార్డులతో నిరసన భారీ ర్యాలీ. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన వందలాది మంది జర్నలిస్టులు తమ డిమాండ్ల సాధనకై ప్లే కార్డులు ప్రదర్శిస్తూ మరి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో గన్ పార్కు పరిసరాలను హోరెత్తించారు. నిన్న జరిగినటువంటి మహాధర్నా ఏదైతుందో సచివాలయం ముట్టడికి వచ్చినటువంటి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులందరూ కూడా మరి చెయ్యెత్తి గలమెత్తి చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జర్నలిస్టులకు రావాల్సినటువంటి డిమాండ్లపైన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అక్కడ గన్ పార్క్ ఏరియా మొత్తం కూడా దద్దరిల్లిపోయింది వాళ్ళు ఇచ్చేటువంటి నినాదాలతోటి. ఇక్కడ హోరెత్తినటువంటి సౌండ్ తోటి మరి ఇక్కడ జర్నలిస్టులందరూ కూడా నిరసన తెలుసుకునేటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాము. ఇకపోతే అనంతరం సచివాలయం వైపు భారీ ర్యాలీగా దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు భారీ బారికేడ్లతో వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు జర్నలిస్టులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది గన్ పార్క్ దగ్గర నిరసన తెలిపి మెమోరాండం ఇచ్చి పుష్పగుచ్చం పెట్టి మరి ఇక్కడ మామిడి సోమయ్య నాయకత్వంలో జర్నలిస్టులందరూ కూడా సచివాలయం ముట్టడికి బయలుదేరుతున్న టైంలో పోలీసులు వాళ్ళని అడ్డుకొని మరి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి మరి ఇక్కడ చూస్తున్న వాతావరణం. పోలీసుల అరాచకం, పోలీస్ స్టేషన్లకు తరలింపు. పోలీసులు జర్నలిస్టులను బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించి అరెస్ట్ చేశారు. ఇది జర్నలిస్టులకు ఇచ్చే గౌరవం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీసు అధికారులను కూడా అడుగుతున్నాం, జర్నలిస్టులు అంటే మీకు ఎట్లా కనిపిస్తున్నారు? కామన్ మ్యాన్ లాగానా, లేకుంటే వీళ్ళు ఏమైనా దొంగల్లాగా కనిపిస్తున్నారా? ఎట్లా కనిపిస్తుండ్రు? వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుండ్రు. వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను, వాళ్ళ డిమాండ్లను వాళ్ళు ప్రభుత్వానికి నిరసన తెచ్చుకునే హక్కు ఉంది జర్నలిస్టులకు. మరి దాన్ని కూడా అడ్డుకుంటారా? మరి ఎక్కడ పోవాలి? సచివాలయం పోకపోతే వాళ్ళ ఇంటి ముందడు పోతే బాగుండదు. ఎక్కడికి పోవాలి? మరి సచివాలయంలో నిరసన చేస్తారు. దట్ ఈస్ డెమోక్రటిక్ రైట్. జర్నలిస్టులు వాళ్ళకు ఉన్నటువంటి హక్కు అది. ఎందుకంటే రాష్ట్రంలో, దేశంలో మరి జర్నలిస్టుల ఒక సేవలను తీసుకోవడం తప్ప వాళ్ళకు ఎలాంటి పరిష్కారం లేకుండా, ఎలాంటి సహాయం లేకుండా ప్రభుత్వాలు విస్మరిస్తూ వాళ్ళకు రావాల్సినటువంటి వాటా మరి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు బడ్జెట్లో పెట్టాల్సినటువంటి వాటాను పెట్టట్లేరు. ఇక్కడేం అడుగుతుండ్రు వాళ్ళు జర్నలిస్టులు? అకామిడేషన్ కార్డు అడుగుతుండ్రు, హెల్త్ కార్డు అడుగుతుండ్రు, ఉచిత విద్యను అడుగుతుండ్రు, ఉచిత వైద్యం అడుగుతున్నారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు పెన్షన్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇంకేం అడుగుతుండ్రు? ఇక్కడ ఏమైనా గొంతమ్మ కోరికలు ఉన్నాయా? దీనికి పోలీసులు కూడా సహకరించాలి. మీరు అత్యుత్సాహం చేసి వాళ్ళని అడ్డుకొని వాళ్ళని ఈడ్చుకెళ్ళి అడ్డగోలుగా ఉట్టినే జర్నలిస్టులు అంటే అంత రెస్పెక్ట్ లేదా మీకు పోలీసులకు? అంత కనిపించరా? అంటే ప్రభుత్వం ఈ విధంగా చేయమని చెప్తుందా హోంశాఖ? ఇది కరెక్ట్ కాదు. జర్నలిస్టుల మీద ఈ విధంగా దాడులు, ఇట్లా అరెస్టులు, అక్రమంగా అరెస్టులు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళను అబ్యూజ్గా తీసుకెళ్ళి లాక్కెళ్ళి ఇట్లా చేసేటువంటిది ఇది డెమోక్రటిక్ మరి వ్యతిరేకంగా ఉన్నటువంటిది. మరి వీళ్ళు సమాజంలో ప్రభుత్వానికి ప్రజల మధ్యన ఎన్నో వ్యయప్రసాయాలు ఓడి ప్రాణం పెట్టి పనిచేసేటువంటి జర్నలిస్టులకు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు జర్నలిస్టులు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని మరి జర్నలిస్టులు కోరుకుంటున్నారు. అరెస్ట్ అయిన వారిని పంజగుట్ట, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సోమయ్య ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జర్నలిస్టుల న్యాయమైన కోరికలను ఈ ప్రజా ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి, లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వాన్ని పడుతుందని స్పష్టం చేశారు. ఈ వాస్తవం 100% కరెక్ట్. మామిడి సోమయ్య చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వము జర్నలిస్టులను వాళ్ళ అధికారం కోసం పోరాటంలో పాల్గొన్నటువంటి జర్నలిస్టులకు మొండిచేయి చూపించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి చరమగీతం పాడిద్దు జర్నలిస్టులంతా కలిసి సోషల్ మీడియాను వేదిక చేసుకొని ఒక ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక ధర్మయుద్ధం చేసినటువంటి జర్నలిస్టులు ఈరోజు జర్నలిస్టుల యొక్క ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం ఉన్నటువంటి ప్రజాపాలన చెప్పేటువంటి ప్రభుత్వాన్ని కూడా గత ప్రభుత్వాన్ని పట్టినటువంటి గతే పట్టుద్ది. మరి ఇప్పటికైనా మేల్కొని జర్నలిస్టుల యొక్క మరి ఒక డిమాండ్ల పరిష్కార దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మామిడి సోమయ్య డిమాండ్ చేసినటువంటి మరి దీన్ని కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఇకపోతే నిరసనలో పాల్గొన్న ముఖ్య నేతలు, నిన్న జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఆ ధర్నాలో దాంట్లో పాల్గొన్నటువంటి ముఖ్యమైనటువంటి జర్నలిస్టుల నాయకులు ఎవరు అనేది ఇక్కడ ఒకసారి చూస్తే, ఈ మహాధర్నాలో TWJF రాష్ట్ర కో కన్వీనర్లు బండి విజయ్ కుమార్ యాదగిరి, తన్నీర్ శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యులు చిర్రా శ్రీనివాస్, దామెర జగదీశ్వర్ గుప్తా,
కె పాండురంగారావు, పద్మారావు, సామ్రాట్ గుప్తా పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి రవికుమార్, కో కన్వీనర్లు ఆర్ శ్రీనివాస్ గౌడ్, సంతోష్ కుమార్, ఎం రవికుమార్, సుభాష్ రేగడి వెంకన్నలతో పాటు వివిధ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నానబాల రామకృష్ణ, అర్రోపల్లి నగేష్, ఖమ్మం గండిటి నరసింహ, గోపాల్ మహబూబ్ నగర్, మధు మంచిర్యాల, పాల్వాయి జానయ్య, ముషం హరిప్రసాద్ సూర్యాపేట, జక్కుల విజయ్ కుమార్, స్వామిదాస్, పాలడుగు సురేందర్ వరంగల్, దామర్ల భాస్కర్ నాగర్ కర్నూలు, అశోక్ కుమార్ గౌడ్ పర్వతాలు, రంగారెడ్డి, మల్లేశం, గడ్డమీది అశోక్, మెడ్చల్ తదితర పెద్ద సంఖ్యలో పాల్గొని మరి యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈ విధంగా జర్నలిస్టుల హక్కుల కోసం నిన్న సచివాలయ ముట్టడికి వచ్చినటువంటి వాళ్ళను పోలీసులు అక్రమంగా మరి బలవంతంగా తీసుకెళ్లి మరి అరెస్ట్ చేసి మరి వివిధ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లినటువంటి వైనము ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీలను, ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను మరి మీరు నెరవేర్చండి. అవి ఏమి కాని ఇష్యూస్ ఏం కావు. వాళ్ళు అడిగింది ప్రధానంగా 60 ఏళ్ళు నిండిన వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళకి అకామిడేషన్ కార్డు ఇవ్వాలి, హెల్త్ కార్డు ఇవ్వాలి, ఉచిత విద్యని ఇవ్వాలి వాళ్ళ పిల్లలకు, వాళ్ళకు ఉచిత వైద్యం కావాలి, కార్పొరేట్ తరాలుగా ఇచ్చినటువంటి వైద్యాన్ని విద్యను అందించాలి. మరి ఈ అన్ని డిమాండ్స్ను మీరు త్వరలోనే ప్రకటించి మరి వాళ్ళందరికీ కూడా 4th సిటీలో వచ్చే విధంగా ఇంటి స్థలాలను కూడా 200 గజాల ఇంటి స్థలాన్ని కూడా కేటాయించాలని ఇక్కడ మామిడి సోమయ్య అధ్యక్షన జరిగినటువంటి నిన్న మహాధర్నా మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర జర్నలిస్టులందరూ కూడా మరి ఈ యొక్క పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి త్యాగాలు చేస్తూ జర్నలిస్టుల హక్కుల రక్షణ కోసం మరి ప్రభుత్వాలను నిలదీసేటువంటి దిశగా పనిచేసి నలుమూలల నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులకు మరి ఇలాంటి ఈ చూసినాకనైనా ప్రభుత్వము ఆలోచించి ఈ యొక్క డిమాండ్ల దిశగా పనిచేస్తూ జర్నలిస్టులకు న్యాయం చేయాలని, మరి ఇలాంటిది ఇక సందర్భాలు వాళ్ళు ఎప్పుడు వార్తలలో ఉండాలి తప్ప పోరాటాల్లో ఉంటే మంచిది కాదు ప్రభుత్వాలకు. గత ప్రభుత్వం అదే విధానాన్ని అవలంబించి మరి చివరికి ఫామ్ హౌస్కు పరిమితం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అలాంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రావద్దు అంటే జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జర్నలిస్ట్ సమాజం డిమాండ్ చేస్తుంది. మరి ఈ వీడియోను జర్నలిస్టులందరూ కూడా షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ముఖ్యమంత్రికి చేరేదాకా ప్రతి జర్నలిస్టు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని అందరికి షేర్ చేసే విధంగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన జర్నలిస్టులకు సంబంధించినటువంటి వార్త ఈ వీడియో కాబట్టి దీన్ని ఎక్కడ కూడా మిస్ కాకుండా అందరూ కూడా పూర్తిగా వీడియోను చూస్తూ అందరికి షేర్ చేస్తారని కోరుకుంటూ, ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని జర్నలిస్టు సమాజాన్ని కోరుకుంటూ నమస్తే, సెలవు.